మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు క్షేమం కృపయు కలుగునగాక. నా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించగలిగిన వాడు. మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన జీవితాల్లో ఎప్పుడు ఒక దీవెనైనా, నెమ్మదైనా, క్షేమమైన, ఆరోగ్యమైన, మేలైనా జరిగితే బాగుండు అని మనం ఎదురు చూస్తాం. దాని కొరకు అప్పుడప్పుడు పరుగులు తీస్తాం. మరి మేలులు జరుగుతున్నాయా? క్షేమం అందుతుందా? కనికరం చేత రెప్పబడుతున్నావా? నీ పరిస్థితి ఆయాసం కాక సునాయాసంగా నీ నడక నడుస్తుందా? ఎప్పుడు జరుగుద్ది ఇది? బైబిల్లో ఒక మాట రాయబడింది. 103వ కీర్తనలో చాలా తేటగా రాయబడిన 5వ వాక్యంలో ఒక మాట చదువుతానండి. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. దేవుడట మేలుతో నిన్ను తృప్తిపరచాలని కోరుకుంటున్నాడట. మరి ఎప్పుడు తృప్తిపరుస్తాడు మేలుతో? ఆయనకి ఏమైనా నైవేద్యం పెట్టాలా? ఆయనకి ఇంకేమైనా ఘనకార్యాలు చేయాలంటే ఇక్కడ అంటాడు కదా, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా? పైన 103వ కీర్తనలో కొన్ని వాక్యాలు చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకు. అంటే నీలో కృతజ్ఞత ఉంటే నిన్ను ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. మరలా చెప్పనా? నా ప్రాణము ఆయన చేసిన ఉపకారాలు. కరువులో తప్పించాడు, ప్రాణాపాయంలో తప్పించాడు, రోగం వచ్చినప్పుడు తప్పించాడు, దెబ్బలు తగిలినప్పుడు తప్పించాడు. ఒకవేళ చెప్పాలి అంటే ఉద్యోగ వ్యాపార విషయంలోనూ వ్యవసాయంలో అనేక సార్లు మేలు చేశాడు కదా. ఇక నీ జీవితం ఇక ఇంతేనేమో అనుకుని కృంగిపోయిన సమయాల్లో కూడా మేలు చేశాడుగా. అన్నిటికంటే ఆయన చేసిన మేలేమిటో తెలుసా? తల్లి తన బిడ్డను మరిచినను నేను మరువను చెప్పిన దేవుడు కంటికి రెప్పగా కాపాడు. ఆహారం లేనప్పుడు కాకి పిల్లలను పోషించిన వాడు నిన్ను పోషించాడుగా. నువ్వు ఘోరమైన పాపివి, నేను ఒక పాపిని అయినప్పుడు పాపంలో నరకానికి సమీపంగా వెళుతుంటే ఆయన అమూల్యమైన రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడుగా. అసలు ఎన్ని మేలులు చేశాడండి. నీడలేని నీకు నీడ ఇవ్వలా? అయ్యా అని ఏడిస్తే సంతానం ఇవ్వలా? నీకు ఎన్నో మేలులు చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆ మేలులన్నీ తలపోసుకుంటూ నువ్వట మీరైనా నేనైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారాల్లో మరువబాకు. అంటే ఎవరైనా మేలు చేస్తే మరవకుండా ఉండడం అనేదే కంటే దేవుడు చేసిన మేలులు కూడా మరవకుండా ఆయన ఘనపరుస్తూ స్తుతించాలట. అంటే నీవు చేసిన కార్యం కొరకు వందనాలు, నీవు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు, నీవు ఇచ్చిన బిడ్డల కొరకు వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన భర్త కొరకు వందనాలు, నాకు ఇచ్చిన ఉద్యోగం కొరకు అంటూ చేసిన ప్రతిదానికి కృతజ్ఞత చెబుతూ మనం ఘనపరిస్తే ఆయన సంబరపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎంత తేలిగ్గా కృతజ్ఞత కలిగిన వారు దీవిస్తున్నాడు. ఆ దేవుడే మన దేవుడు కనుక ఈ రోజు నుంచి మీరు ఒక ప్రణాళిక ప్రకారం, పథకం ప్రకారం నేను ఆయన్ని ఘనపరచాలి, నేను ఆయనను స్తుతించాలి, ఆయన ఉపకారాలు మర్చిపోకూడదు అని తీర్మానంతో ప్రతిరోజు ఉదయం సాయంకాలంలో ఆయన చేసిన ఉపకారాలన్నీ తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి చేతులెత్తి, దేవా నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమ నీకే ఆరోపిస్తున్నాను అని చెప్పి నువ్వెప్పుడైతే ఆయన ఎదుర కృతజ్ఞత కలిగిన పాత్రను పట్టుకొని నీ జీవితంలో కృతజ్ఞతతో కూడా ఆయన వైపు చేతులెత్తి మనసారా ఘనపరచడం మొదలు పెడతావు, నువ్వు పిలవక్కల్లా, పంపయ్యాని అడగక్కల్లా, ఆయన వెంటనే ఈ మనిషిని నేను తృప్తిపరుస్తాను. వేడితో మేలు వెంట మేలు, మేలు వెంట మేలు. పిల్లలకి నెలలో మేలు చేస్తాడా? మళ్ళా వారం రకమైన భర్తకు మేలు చేస్తాడా? వ్యాపారంలో మేలు చేస్తాడా? ఆత్మీయ జీవితంలో మేలు చేస్తాడా? పిల్లల వివాహంలో మేలు చేస్తాడా? మేలుడు వెంట మేలుడు మీరు అనుభవిస్తారు. ఆ మేలుడు మీరు అనుభవిస్తూ కృప పొంది సాక్షులుగా వర్ధిల్లగలుగునట్లుగా ఈరోజు ఆయన ఉపకారాలు తలంచుకొని స్తుతించండి. నా దేవుడు మేలుతో మిమ్మల్ని తృప్తిపరిచి ఆనందపరచునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. పిల్లలను దీవించండి, పెద్దలను ఆశీర్వదించండి, చదువులో తోడై ఉండండి, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం కలుగచేయండి. మేము అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. చదువులైనా, వివాహాలైనా, ఉద్యోగాలైనా చేస్తున్న ప్రతిభలో నీ హస్తం తోడుగాను, వారి ఇంట నోటి నిండా నవ్వుండి శుభకార్యాలు జరగాలి. నివాసం లేని వారికి నివాసమైన, ఉద్యోగం లేని వారికి ఉద్యోగమైన సమకూర్చండి.
అన్నిటికంటే రక్షణ భాగ్యం కలుగచేయండి. కృపలో నిలబెట్టి నడిపించి మీరు మహిమ పొంది మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.